రెబల్ స్టార్ ప్రభాస్తో సీతారామం ఫేమ్ హను రాఘవపుడి తీస్తున్న మూవీ ఫౌజీ పీరియాడికల్ వార్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం 100 కేజీల బుల్లెట్లను ప్రభాస్ మోసాడంటే నమ్ముతారా? హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ రాంబో మూవీ కోసం ఇలానే బుల్లెట్ల చైన్స్ ని మోసాడు. అవన్నీ రియల్ బుల్లెట్సే. అచ్చంగా అలాంటి ఫీటే రెబల్ స్టార్ ప్రభాస్ కూడా చేశాడా? ఇది నిజంగా అంత గొప్ప విషయమా అంటే ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజు పాత్ర వేస్తే ఇలానే ఉండాలి అనేలా బాహుబలిలో కనిపించాడు ప్రభాస్. కట్ చేస్తే రాంబో లాంటి పాత్ర వేస్తే ఒక సైనికుడిగా హీరో ఇలానే ఉండాలి అనిపించే ప్రయత్నమే ఫౌజీలో చేస్తున్నట్టున్నాడు. అందుకే 100 కేజీల బుల్లెట్ చైన్ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలోని నటుడు టంగ్ స్లిప్ అవ్వడం వల్లే ఫౌజీ ఏదో రొమాంటిక్ కిక్ ఇచ్చే మూవీ కాదు, రెబల్ మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. సడన్ గా ఫౌజీ మీద హైప్ పెరిగిపోతోంది. జస్ట్ ఇమాజిన్, రెబల్ స్టార్ ప్రభాస్ చిరిగిన చొక్కాతో మోచేయంత పెద్దదైన బుల్లెట్ల చైన్, అది కూడా 1000 కిలోల బరువు ఉంటే చైన్ని భుజం చుట్టూ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ కాలం రాంబో కళ్ళ ముందున్నట్టు అనిపించే ఛాన్స్ ఉంది. అప్పట్లో హాలీవుడ్ మూవీ రాంబో కోసం మిషన్ గన్ని పట్టుకుని సిల్వెస్టర్ స్టాలోన్ బుల్లెట్ల వర్షం కురిపించాడు. అదో ఎపిక్ సీన్. భుజానికి ఇరువైపులా పెద్ద బుల్లెట్ల చైన్ వేసుకుని మిషన్ గన్తో తూటాలు పేల్చేసిన హాలీవుడ్ మూవీల్లో ఒక ట్రెండ్ సెట్టర్. అదే లెవెల్లో సీన్స్ ఫౌజీలో ఉండబోతున్నాయా? ఒక వార్ సీన్ రీసెంట్ షూటింగ్ విశేషాలు రివీల్ చేశాడు బలగం నటుడు. తను టంగ్ స్లిప్ అవ్వటం వల్లే 100 కేజీల బరువైన బుల్లెట్ల చైన్ని ప్రభాస్ తన భుజం చుట్టూ వేసుకుని హెవీ మెషిన్ గన్ని పేలుస్తూ ఉంటే, డెఫినెట్గా ఈ రేంజ్ కటౌట్కి కేజీఎఫ్ గన్ లాంటిది చేతిలో పట్టుకుని ఫైర్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ రోమాలు నిక్కబడవాల్సిందే. అదే ఫౌజీలో జరగబోతోంది. సైడ్ రోల్స్ వేసే సోలర్జ్నే 30 కేజీల బరువున్న గొలుసుల్ని మోయించాడట డైరెక్టర్ హను రాఘవపుడి. అలాంటిది 6.5 అడుగులుండే భారీ కటౌట్తో ఇలాంటి నెక్స్ట్ లెవెల్ సీన్స్ ప్లాన్ చేయడంలో వింతేం లేదు. సీతారామం చూసిన జనం ఫౌజీ కూడా అలాంటి మరో కవ్వించే కథ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఫౌజీ నటుడు మధు మాటల్ని బట్టి చూస్తే ఇది పీరియాడిక్ డ్రామానే కాదు, పీరియాడిక్ యాక్షన్ వార్ డ్రామా అని కన్ఫర్మ్ అవుతుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫైట్లు, యుద్ధాలు ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్లలో ఏది ప్రభాస్ చేసినా వెండితెర వెలిగిపోతుంది. ఇంతవరకు ఫౌజీ తాలూకా ఒక్క పోస్టర్ తప్ప మరేమి ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. స్టార్ క్యాస్ట్ గురించి కూడా తక్కువే జనాలకు తెలుసు. సో ఫస్ట్ టైం అసలు కంటెంట్లో ఏం ఉండబోతుందో బలగం మధు వల్ల రివీల్ అయిందనుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఊహించే తరహా మూవీ ఇది అంత ఊహించే తరహా మూవీ కాదు. ఎన్నడూ చూడని ఫ్లేవర్లో సరికొత్త జోనర్తో రాబోతున్నట్టు సమాచారం. దసరాకు రిలీజ్ కాబట్టి ఈ సమ్మర్లోనే సాలిడ్ టీజర్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మోస్ట్లీ హను రాఘవపుడి బర్త్డేకి గ్లిమ్స్ లాంటి మేకింగ్ వీడియో వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.